హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాస్ కిచెన్ 916. ఈరోజు నేను దబ్బ కర్రీ చేయబోతున్నానండి. దీని తయారీ విధానం ఎలాగో చూపిస్తారండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. నిమ్మున్న వాళ్ళకి ఎస్పెషల్లీ చాలా మంచిది. చూడండి, ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఇది హీట్ ఎక్కేలోపు ఇక్కడ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం, 3 ఎల్లుల్లిపాయలండి. ఈ 3 ఎల్లుల్లిపాయల్లో ఒకటి నేను మసాలాలో వేసుకుంటాను. ఈ 2 వరకే వేస్తానండి. దీంట్లో ఇక్కడ ఎండు కొబ్బరి ముక్కలు, ఎలాచి, 1 స్పూనున్నర జీలకర్ర వేసుకోండి. ఎలాచి వేసినప్పుడు గసగసాలు అవసరం లేదండి. ఇది నీసు వాసన రాదండి వేయడం వల్ల. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని ఇప్పుడు ఇది హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. కూరలో వాటర్ పోసే వరకు హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. అసలు ఈ కర్రీ అంతా హై ఫ్లేమ్లోనే జరిగిపోవాలి. ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి. పసుపు వేగిందని ఎలా తెలుస్తుందంటే ఇలా బుడగలుగా వచ్చిద్దండి. ఇలా బుడగలుగా వచ్చినప్పుడు పసుపు వేగిపోయినట్లే. ఇప్పుడు నేను ఇందాడ మనం నూరు పెట్టుకున్నాం కదా, అదే మిక్సీ పట్టుకున్నాం కదండి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఎలైచి, ఇంకా ఎండు కొబ్బరి, ఇది బాగా ఏగిపోవాలండి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమే పెట్టుకోండి. స్టవ్ ఇలా కలిసేలాగా తిప్పుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలండి. ఇలా మూత పెట్టేసుకొని 5 నిమిషాలండి. ఇక్కడ పాన్ కాబట్టి ఇది మాడదు. ఇప్పుడు కొంచెం సన్నసేగ పెట్టుకోండి. ఇది నేను దబ్బ అంటే ఇదేనండి. ఇది నేను కట్ చేసి వేసుకున్నాను. మీకు ఈసారి నేను దబ్బ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది ఊపిరితిత్తుల్లాగా ఉంటుందండి. ఇది తింటే నిమ్మోళ్ళకి చాలా మంచిది. కళ్ళు లోపల కోసేస్తుందండి. ఇది నేను దాదాపు ఒక 10-15 సార్లు కడుక్కున్నాను. కడుక్కోవాలండి. ఇది శుభ్రంగా కడుక్కుంటేనే నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇక్కడ మసాలా ఏగిపోయిందండి. చూడండి, అలా నూనె పైకి వచ్చేస్తే ఏగిపోయినట్లే మసాలా. ఇప్పుడు నేను ఇక్కడ కడుక్కొని పెట్టుకున్నాను కదండి, ఇది వేసేసుకుంటున్నాను. దీంట్లో వాటర్ కూడా ఉండదు, పూర్తిగా వడకట్టేసాను వాటర్ కూడా. ఇప్పుడు ఈ దబ్బలో వాటర్ దిగిపోద్దండి. మా కోడి మాసానికి దిగిపోద్ది కదండి, అలా దిగిపోద్ది వాటర్ దీంట్లో తక్కువే పట్టిద్ది. ఎందుకంటే ఇది మాంసం కాదు కదా, దబ్బ కాబట్టి కొంచెం వాటర్ తక్కువే పట్టిద్ది. ఇక్కడ పెద్ద ముక్కలు ఇవి ఎందుకు కోసానంటేనండి, ఇవి ఉడికేసరికి చిన్న ముక్క అయిపోద్ది. అందుకనే ఇట్లా పెద్ద ముక్క ఉంచేసేసాను. ఇప్పుడు ఇది మసాలా మొత్తం కలిసిపోయినట్లే. ఇక్కడ ఇలా తిప్పుకోవాలి. మసాలా అంతా కలిసేలాగా తిప్పుకోవాలండి. తిప్పుకొని ఒకసారి మళ్ళీ మనం ఇప్పుడే వేసుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు ఆల్రెడీ మనం ఫస్టే వేసేసాం కదా. ఇక్కడ నేను టేస్ట్కి సరిపడా ఉప్పు వేసానండి, సాల్ట్. ఇక్కడ ఒక 4 చెంచాల దాకా కారం కూడా వేసానండి నేను. ఇలా ఒక 4 చెంచాల దాకా వేసానండి. మీరు కారం ఎక్కువ తింటే ఇంకా వేసుకోండి. మేమైతే ఇంతే తింటాము. ఉప్పు కారాలు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి.
ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి. ఇది వారం వారం తెచ్చుకోకపోయినా నెలలో ఒక 2 సార్లన్నా తెచ్చుకొని తినండి. నిమ్మున్న వాళ్ళు తెచ్చుకొని తింటే నిమ్ము తగ్గిపోద్దండి. ఇది లోపల రిలీఫ్ ఇస్తుంది. ఇలా ఉప్పు కారం అంతా కలిసిపోయినాక ఒక్క 10 నిమిషాలు మనం మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. ఇది ఇట్లా మగ్గనివ్వాలి. ఒక్క 10 నిమిషాలు హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇక్కడ నాకు 10 నిమిషాలు అయిపోయిందండి. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. చూడండి ఒకసారి ఎలా ఉడుకుతుందో. ఇలా వచ్చేస్తుంది. అప్పుడు ఒకసారి తిప్పండి. మళ్ళీ ఆ దెబ్బలో ఉన్న వాటర్ వచ్చేసింది చూసారా, అలా వచ్చేస్తుంది. ఇలా ఇప్పుడు వాటర్ పోసుకున్నానండి. ఎక్కువేం పోసుకోలేదు. ఒక 2 గ్లాసులు వాటర్ పోసానండి నేను, అంతే. ఇదంతా ఎగిరిపోవాలండి ఈ వాటర్ అంతా. అప్పుడు మనకి కర్రీ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఈ వాటర్ కొంచెం మొత్తం ఇనికిపోవాలండి. ఇక్కడ నేను కొత్తిమీర జల్లుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ దించే ముందులు కూడా జల్లుతానండి. ఈ ఫ్లేవర్ ముక్కకంటి చాలా బాగుంటుంది. ఇక్కడ మూత పెట్టేస్తున్నాను. ఇక్కడ నాకు ఈ కర్రీ వచ్చేసి అరగంట అయినా పట్టిందండి. ఇది హై ఫ్లేమ్లోనే పెట్టాను చూడండి. ఒక అరగంటన్నా ఇలా ఉండిపోవాలి. అరగంట తర్వాత అండి ఇది. వావ్, కూర భలే వచ్చింది చూడండి. అయినా ఇంకొంచెం మగ్గాలండి. మీకు నేను చెప్తాం కాదండి, కూర చూస్తేనే అర్థం అయిపోద్ది. చూడండి ఎలా ఎర్రగా బాగుందో కూర. గ్రేవీ కూడా మనం రైస్లో తినచ్చు. చపాతీ అవి ఉంటాయి కదండి, వాటిలో కూడా తినచ్చు. ఇక్కడ నేను మసాలా ఇంట్లో నూరుకొని పెట్టుకుంటానండి. దాంట్లో తర్వాత ఇట్లా ఒక ఎల్లుల్లిపాయ వేసుకొని మసాలా పట్టుకోవాలండి. ఇదిగోండి ఇలాగా ఒక ఎల్లుల్లిపాయ వేసాను. ఇవి పైన తొక్కేం తీయవసరం లేదండి ఈ మసాలాకి. ఇక్కడ నేను మరొకసారి కొత్తిమీర జల్లుకుంటానండి. దించేస్తాం కదండి ఇలాగా. నేనైతే కొత్తిమీర కరివేపాకు ఎక్కువే వాడతానండి. ఈ నీసు కూరలో నేను ఎక్కువ అసలుకి వేయనండి. నేను కరివేపాకు అంటూ వేయకూడదండి నీసు కూరల్లో. అదొకటి గుర్తుపెట్టుకోండి. నీసు కూరల్లో కరివేపాకు వేస్తాం వల్ల ఏంటంటే మనకి పప్పు ఫ్లేవర్ వచ్చేస్తుంది. పప్పు సాంబారు ఫ్లేవర్ వచ్చేస్తుందండి. ఒకసారి గమనించండి. అసలుకి నీసు కూరల్లో ఎప్పుడు కూడా కరివేపాకు వేయకూడదండి. ఇంకా ఇవి ఎండి చేపలు మెత్తళ్ళు ఇవి ఉంటాయి చూసారా, వాటిల్లో వేసుకున్నా సరే పర్లేదు, కానీ కోడిగుడ్లు కూరలో వాటిల్లో వేసుకోవచ్చు. ఇలాంటి వాటిల్లో అసలు వేసుకోకూడదండి నీసు కూరల్లో. చికెన్ అనంగా, మటన్ అనంగా, ఇంకా ఫ్రాన్స్ రొయ్యలు, ఇంకా ఏ కర్రీ అయినా సరే, ఇంకా వెజ్ కర్రీస్లో దేంటనైనా సరే కరివేపాకు లేకోకుండా వండనండి. ఇలా ఈ నాన్ వెజ్లోనే నేను వేయను కరివేపాకు, అన్నిటిలో వేస్తానండి. కానీ కరివేపాకు వేయకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలాగా నాకు ఇక్కడైతే ఇక ఈ కర్రీ అయిపోయినట్టేనండి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇక మా వారు భోజనానికి రెడీ. ఇంకా ఈ కర్రీ ఎలా ఉందో ఆయనే చెప్తారు. మరి ఇప్పుడే వండాను.
హాయ్ ఫ్రెండ్స్, ఇది దప్పకూర. ఇది మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే జలుబు చేసినప్పుడు నిమ్మికి లోన కప్పం అనేది పట్టేస్తుంది మన గుండెకి. ఇది తిన్నప్పుడు ఆ కప్పం అనేది కట్ చేసేద్ది అనమాట, బాగా కోసేద్ది అంటారు. ఇది తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. వారంలో కాకపోయినా నెలకు ఒకసారి అయినా సరే, 2 సార్లు అయినా సరే మామూలుగా రెగ్యులర్ తీసుకుని తినొచ్చు అనమాట. జలుబు చేసినప్పుడు మనకు ఆఫీస్కి నిమ్మ ఉన్నప్పుడు తెచ్చుకుంటే, ఇది నిమ్మున్న వాళ్ళకి మంచిది కదా. నిమ్మ ఉన్న వాళ్ళకి చాలా మంచిది, ఇది చాలా మంచిది. కొంతమంది తెలియక ఏంటంటే వాటర్, అసలు ఇది నిమ్మ ఉన్న వాళ్ళు వాడితే చాలా మంచిది. అవును, నీకు 4 రోజులు 5 రోజులు రిలీఫ్ ఇచ్చేది. ఒక్కసారి తెచ్చుకుని తిని మళ్ళీ ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ తెచ్చుకుని తింటే అసలు నీకు నెంబర్ 1 అసలు ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. చాలా బాగుంది కూర కూడా, చాలా బాగుంది. థ్యాంక్ యూ. మరి దీన్ని ఏమంటారో చెప్పలేదు. అది నేను గుర్తులేదు నాకు, కట్ చేసేసాను. కట్ చేసినాక ఎన్నిసార్లు కడుక్కోవాలని చెప్పేసాను, కానీ అది పట్టుకొని తీసినట్టయితే బాగుండేది. మీరు మళ్ళీ తీసుకొస్తారు కదా, అప్పుడు పెడతాను. ఈ కర్రీ మా వారు కూడా బాగా వండుతారండి. ఈసారి నేను ఆయనతోనే వండిస్తాను, చూడండి. అసలు ఫస్ట్ నాకు ఇలాంటి ఐటమ్స్ కూడా ఉంటాయని తెలీదు. మా వారే అసలు, మా అత్తగారు వాళ్ళు బాగా తింటారు ఇలాగా. స్టూల్ వేసుకునే పనండి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ చెప్తావా? బాయ్ ఫ్రెండ్స్. కంపల్సరీగా నిమ్మున్న వాళ్ళు కంపల్సరీ వాడండి, మంచి ఆరోగ్యం అన్నమాట ఇది. అవును ఫ్రెండ్స్, నిమ్మున్న వాళ్ళకి ఏదండి ఒకసారి మొక్క చూపించండి. ఇగోండి ఇలా వస్తుంది ఉడికేసరికి, చాలా బాగుంటుంది. ఇది ముసలోళ్ళు అయినా తినొచ్చు, పళ్ళు లేనోళ్ళు అయినా సరే. దీంట్లో బొయ్యకులు అవి ఉండవు కదా. చాలా అంటే చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇంకా మా పిల్లలైతే ట్యూషన్కి వెళ్ళారు. ఇవాళ ఆదివారం కదా, ట్యూషన్ ఉంది వాళ్ళకి, ట్యూషన్కి వెళ్ళారు. ఫ్రెండ్స్, మరీ చెప్తున్నానని ఏమనుకోమాకండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీలాంటి వాళ్ళకి ఇంకా చాలామందికి రీచ్ అవ్విద్ది ఈ వీడియో. ఎందుకంటే హెల్త్ పరంగా చాలా మంచిది ఫ్రెండ్స్ ఇది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇది. ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. బాయ్ చెప్తావా? ఒకసారి బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్.